చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో ఎంపీ మిథున్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగనూరు నుంచి రొంపిచెర్ల 4 లైన్ జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని టీడీపీ నాయకులను కోరుతున్నానని అన్నారు. చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆలయం అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రజలకు ప్రజాప్రతినిధులు అందరికీ అందుబాటులో ఉంటామని, వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదివరకే గడ్కరీ గారిని కలిసి కర్ణాటక బార్డర్ నుంచి రొంపిచెర్ల క్రాస్ వరకు తిరుపతి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే విధంగా నేషనల్ హైవే ప్రతిపాదన ఇదివరకే గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఈ టర్మ్లో కూడా మీ ఆశీస్సులతో ఎంపీగా ఎన్నికై ఈ టర్మ్లో కూడా ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయ్యేదానికి నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. పార్లమెంట్లో కూడా ఈ ప్రాజెక్టు గురించి ప్రస్తావన తీసుకొస్తానని చెప్పి కూడా ఈరోజు మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం నాయకులను కోరుతా ఉన్నాను. ఉదాహరణకు మన చౌడేపల్లి మండలంలో ఎప్పుడు లేని విధంగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన బోయకొండ గుడిని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా అగస్తేశ్వర స్వామి గుడికి కూడా రోడ్ వేసి ఎన్నో వందల సంవత్సరాల పురాతన గుడికి కూడా రోడ్ వేసి డెవలప్ చేయడం జరిగింది. నేను ఒకటే తెలుగుదేశం నాయకులు కూడా నేను చెప్పేది ఒకటే, అభివృద్ధిలో మాకన్నా మీరు బ్రహ్మాండంగా చేయండి, మా సహకారం కూడా అభివృద్ధికి ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మీ చంద్రబాబు